ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎట్టకేలకు ఇన్నేండ్లకు ముందడుగు పడింది. కొన్నేండ్లుగా అప్పటి పాలకుల పోరుతో ఎయిర్పోర్టు మంజూరు కాగితాలకే పరిమితమైంది. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ దశాబ్దాల కల నెరవేర్చేందుకు 10 నెలల్లో చర్యలను స్పీడప్ చేసింది. ఇప్పటిదాకా ఎన్నికల హామీగానే మారిన ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లా వాసుల దశాబ్దం కల ఇప్పుడు నెరవేరుతుందనే చర్చ మొదలైంది. గత సర్కార్ పెట్టిన ప్రతిపాదనను ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కేంద్రం దగ్గరకు తీసుకెళ్లింది. దీంతో కేంద్రం కూడా ఎయిర్పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోరుతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2008లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం వైమానిక దళం ఉన్నత అధికారులు ఆదిలాబాద్ లో పర్యటించారు. స్థలం అనువుగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇక 2013లో అప్పటి కలెక్టర్ ఎయిర్పోర్టు నిర్మాణం కోసం అనుకుంటా ఖానాపూర్ ప్రాంతంలో 1500 ఎకరాలు అందుబాటులో ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ ఇచ్చారు. 2018లో ఎయిర్ స్ట్రిప్ మంజూరు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. కానీ ఇప్పటి వరకు ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టలేదు. మొన్నటి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేటాయింపులు లేకపోవడంతో ఆందోళన రేపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర శివార్లోని కచికంటి, అనుకుంటా, ఖానాపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 1600 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విస్తరణకు మరో 369 ఎకరాలు కేంద్ర సర్కార్ ఆధీనంలో ఉంది. ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ భూసేకరణ సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ అధికారులు ఆదిలాబాద్ లో డిజిటల్ సర్వే పూర్తి చేశారు. ఆదిలాబాద్ శివార్లోని కచికంటి, అనుకుంటా, ఖానాపూర్ లో ఒక బృందం భూములను పరిశీలించింది. 44 నెంబర్ నేషనల్ హైవే సమీపంలో భూములు నార్త్ తెలంగాణ జిల్లాలకు సమీపంగా ఉండటం, ఈ జిల్లాలకు కలిగే లబ్ధి తదితర అంశాలను పరిశీలించి సెంట్రల్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడం శుభ పరిణామం అంటున్నారు స్థానికులు, ప్రజాప్రతినిధులు. గత 10 ఏళ్లుగా ఎయిర్పోర్టు నిర్మాణ జాప్యంతో జిల్లా అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అయితే ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఆశాజనకమైన పరిహారం రేటు ప్రకటించాలంటున్నారు. కానీ భూములకు ధర చెల్లించి భూసేకరణ జరపాలంటున్నారు. మా భూములు చాలా విలువైన సారవంతమైన భూములు, చాలా అంటే క్వాలిటీ ఉన్నటువంటి భూములు. మేము ఎప్పుడూ ఆ భూములలో ప్రధానంగా పత్తి వేసుకొని పండించే రైతులం కాబట్టి ఆ రేటు ప్రకారంగా ఇస్తే మాకు బయట కొనుక్కోవడానికి ఏదన్నా ఆస్కార్, రైతులు మేము కొనుక్కోవడానికి బయట ఎక్కడ కొనుక్కోవడానికి మాకు డబ్బులు అనేవి సరిపోతాయి. గతంలో నా భూమి 30 లక్షలకు ఇస్తాను ఒప్పుకున్నాం మేము. అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకుంటా వాయిదాలు వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. ఎయిర్పోర్ట్ వస్తే ఉపాధి ఉంటుంది కదా సార్, అంతా జీవనాధారము అందరికీ పనిచేస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఏరియా ఎక్కడికెక్కడికో విదేశాలకు వెళ్ళొచ్చు. సన్నకారు ఎంత ఇక్కడ నుంచో చదువుకున్నా బీదుకున్నా సౌత్ ప్రేమ తీరు అక్కడ ఒక గవర్నమెంట్ ఇక్కడ ఉండడానికి మాకు పనులు కాగలేవు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటున్నది, ఎమ్మెల్యే ఒకటి ఉంటున్నాడు, ఎంపీ ఒకటి ఉంటున్నాడు, ముఖ్యమంత్రి ఒకటి ఉంటున్నాడు. దాంతో మాకు డెవలప్ కాగలేదు. ఎప్పుడో మా అనుకుంటే ఎప్పుడో లేచిపోలా. ఎయిర్పోర్టు నిర్మాణం జాప్యంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణమంటున్నారు లీడర్లు. 10 ఏళ్లుగా ఎయిర్పోర్టు నిర్మాణంపై గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ప్రధాని మోదీ పర్యటనలో ఎయిర్పోర్టుపై విన్నవించామన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక జిల్లా వాసుల కళ నెరవేరబోతోందన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో ముందుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందుందని నేను మీ ద్వారా తెలుపుతూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతుల పక్షాన, మరి రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా భూములు పోతాయని అంటే కొందరు బీఆర్ఎస్ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మా రైతులకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులు కూడా దయచేసి ఎలాంటి అంటే వాళ్లకు మభ్య పెట్టకుండా రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కనీసం 7 నుంచి 8 సార్లు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఇబ్బందులు, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అయితే వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని, ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది కానీ రవాణా సౌకర్యం ఎయిర్పోర్ట్ లేని కారణంగా
మిగతా కంపెనీలు కూడా ముందుకొస్తలేవు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయవలసిందిగా ప్రధానమంత్రి గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. మరి ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయం ప్రాథమికంగా ఒక దశ పూర్తయిందని చెప్పవచ్చు. మిగతా కొన్ని దశలు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ తో జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ చేయూతపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.